అలాగా సరే అన్నయ్య. నువ్వు అంత హార్ష్ గా మాట్లాడకు మీను, నేను తట్టుకోలేను. అందుకే నీకు పనిష్మెంట్ ఇస్తున్నాను. 24 hours నాతో మాట్లాడుకో, నేను నీతో మాట్లాడను. బాయ్. గుచ్చి గుచ్చి గుండెల పైనే పచ్చబొట్టు రాశానే, పచ్చబొట్టు నీ పేరైనా పెచ్చలాగా చూసావే. మామా నాకు చెప్పకుండా పచ్చబొట్టు ఎప్పుడు ఎంచుకున్నారా? వేయించుకుంది నేను కాదు మావా, ఆ పాటలో హీరో. మరి ఎందుకురా నువ్వు వేయించుకున్నట్టు ఫీల్ అయిపోతావు? సిచ్యువేషన్ సింకే పాడాను మావా, ఏ ఆ ఫ్రీడమ్ కూడా లేదా నాకు? సర్లే వేరే పాట పాడుకుంటాను. నేనొక ప్రేమ పిశాచిని. చిచ్చి పేపాస్ అనుకుంటా. మామా ముందుదే బెటర్ గా ఉందిరా. ఒరే నేనేమన్నా పాడతా తీగ ప్రోగ్రామ్ వచ్చానేంట్రా ఓ జడ్జిమెంట్లు ఎత్తున్నావు? ఏదో నా గుండె బాధపడి కన్నీళ్ళు పెట్టుకుంటుంటే కూర్చుని పాటలు పాడుకుంటున్నాను, మళ్ళీ నీ డిస్టర్బెన్స్ ఒకటి దానికి. ఇలా పాటలు పాడితే కూర్చుంటే పెద్ద యూజే ఉండదు మామా. మరి మీను మాట్లాడాలంటే ఏం చేయాలో చెప్పు మావా. నేను నీ మీద అలగుంది కాబట్టి తను ఇంప్రెస్ అయ్యేలాగా ఏదో ఒకటి చేస్తే నీతో మాట్లాడుతుందిరా. మావా ఒక ఐడియా రా, ఏదోటి చేసి మీను గుడి దగ్గర తీసుకొస్తాను. ఈ లోపు నువ్వు ఆ చెరువులో దూకి ఐఎమ్ సారీ మీను అని పువ్వులతో అరేంజ్ చెయ్యి. అప్పుడు ఆ జలగలు బ్యాలెన్స్ ఉన్న బ్లడ్ ని కూడా తాగేస్తాయి. బ్లడ్డే కదా మావా, 2 యాపిల్స్ కాయలు తింటే ఎక్కేద్ది. మామా నీకు ముందే చెప్పా, నీ లవ్ నీ పెయిన్ నాట్ మైన్. అయితే ఏం చేద్దామో నువ్వే చెప్పు మావా. ఏముంది, నీ గుండెల మీద మీను అని ఎంత మాదిరి ఒక పచ్చబట్టు పడిపించుకో. ఏంటి పచ్చబొట్ట పెచ్చ పెచ్చగా ఉందా? నాకు జ్వరం వచ్చినప్పుడు ఇంజక్షన్ చేస్తేనే ఆ భయంతో ఇంకోసారి జ్వరం వచ్చేద్ది, అలాంటిది పచ్చబొట్టు, అది గుండెల మీద. గుండెల మీద ప్రాబ్లం అయితే పిర్ర మీద వేయించుకో మామా, క్రేజీగా ఉంటది. ఎవడో ట్రై చేసి ఉండడు. ఇన్స్టాలో పెడితే 10K లైక్స్ కూడా వస్తాయి. నా పరువు తీసి పోటీ పెడితే లైన్ లో ఫస్ట్ ఉంటావు మావా నువ్వు. థ్యాంక్స్ మామా. ఇలా సూదులు కత్తులు ఆడకుండా సింపుల్ టెక్నిక్ ఏదో చెప్పు మావా. అయితే పంచే మామా, చిన్నప్పుడు స్కూల్లో గ్రీనింగ్ పెన్ తో పేరు రాసుకున్నావు పచ్చబట్లా ఫీల్ అయిపోవాలం కదా, ఇప్పుడు కూడా అదే చేసి దాన్ని పచ్చబట్ట అని చెప్పు. మరి డౌట్ రాదంటావు మావా? డౌట్ ఎందుకు వస్తుంది మామా, అది ఇది రెండు పచ్చగానే ఉంటాయిగా. కానీ మావా నువ్వు ఎలాగే ఆస్కార్ పర్ఫార్మెన్స్ చేసి మేనేజ్ చేస్తావు కదరా, ఏం కాదులే. మీను మరీ ముస్టోని చూసినట్టు చూడకు మీను, కొంచెం ఇష్టంతో చూడు. నేను మను ఏంటి మీను ఏదో స్కూల్ టీచర్ లాగా వాళ్ళు ఇలా అంటున్నావు, మాటల్లోకి రా. చెప్పాను కదా 24 hours వరకు ఏం మాట్లాడొద్దని. టైం అంటే టైమే. నువ్వు టైమింగ్ కి విలువిస్తావేమో మీను, కానీ నేను మాత్రం మన ఇద్దరి ఫ్రేమింగ్ కి విలువిస్తా. నువ్వు మాట్లాడొద్దు అన్నావు కదా అని నేనేం ముడుచుకుని మౌనంగా కూర్చోలేదు మీను. నిన్ను ఎలాగైనా ఇంప్రెస్ చేసేయాలని చెప్పి సాహసం చేయరా డింపగా చేశాను. అంటే ఏం చేసావు బావా? వెచ్చ వెచ్చ సూదులతో నీ పేరుని పచ్చబొట్టు పొడిపించుకున్నాను మీను. అవునా బావా? అవును మీను, కానీ ఇక్కడ దౌర్భాగ్యం ఏంటంటే నొప్పితో నేను అరిసిన అరుపులు అమెరికా దాకా వినిపించాయి, కానీ ఎదురుగా ఉన్న నువ్వు మాత్రం ఇంకా గుర్తించలేదు. అయ్యో బావా, అంత నొప్పి వచ్చిందా? వచ్చింది మీను, కానీ నువ్వు మాట్లాడకుండా ఉన్నప్పుడు వచ్చిన నొప్పి కన్నా ఈ నొప్పి తక్కువే మీను, ఈ నొప్పి తక్కువే. ఐఎమ్ రియల్లీ సారీ బావా. మన మధ్య ఉండాల్సింది ప్యారీలే గాని సారీలు కాదు మీను. ఏది బావా, ఒకసారి పచ్చిబొట్టు చూపించు. ఇదిగో మీను. పచ్చిబొట్టు అన్నావు, ఇది పిచ్చిబొట్టులా ఉంది. అంటే వేసేవాడికి ఫిట్స్ మీను, ఏదో కోడికి వెళ్ళినట్టు కెలికేహాడు. నా స్పెల్లింగ్ కూడా తప్పుంది బావా. తప్పేంటి మీను? MENU మీను. MENU మెను బావా, మీను కాదు. మిస్టేక్ కాదు మీను, నా మనసుని చూడు. అయినా ప్రేమకు కావాల్సింది గ్రామర్ కాదు గ్లామర్. బావా యూఆర్ స్టూపెండస్. ఏంటి మీను అలా తిడుతున్నావు? అది తిట్టు కాదు బావా, నువ్వు సూపర్ అని పొగట్టా. ఓ థ్యాంక్స్ మీను. ఏమే దోమా, ఎంత ధైర్యమే నీకు? నా మీను మీద వాళ్తావా? ఇప్పుడు చూడవే నిన్ను నలిపేసి నుసిమేస్తాను. అమ్మని పేరు చెరిగిపోయిందేటి? అంటే ఫ్రెష్ గా వేసుకొచ్చింది కదా మీను, ఎండలేదు అందుకే చెరిగిపోయినట్టుంది. అయినా పచ్చిబొట్టలా చెరిగిపోతుంది బావా. మావా ఏం పర్లేదు మీను, 2 minutes రాసుకొచ్చేస్తాం. అంటే ఇది నిజమైన పచ్చిబొట్టు కాదా? అంటే మీను అది. ఇంకేం చెప్పకు బావా, నువ్వేదో మంచోడు అనుకున్నాను, ఇలా అబద్ధాలు కూడా ఆడతావని ఇప్పుడే తెలిసింది. నిన్నేదో ఇంప్రెస్ చేద్దామని చేశాను మీను. అబద్ధాలు ఆడితే ఎవరు ఇంప్రెస్ అయిపోరు బావా. అయినా ఇంత ముద్రష్టపు ఐడియా ఇచ్చింది ఎవరు నీకు? ఐడియా అండ్ ఎగ్జిక్యూషన్ మనోదే మీను. మీనుకి ఇలాంటివి నచ్చారా అని కూడా చెప్పాను, వినిపించుకోలేదు వెదవా. భలే తిప్పేసావు కదా మామ ఆమ్లెట్. అయ్యింది ఏదో అయిపోయింది మీను. నువ్వు వేసిన 24 hours పనిష్మెంట్ లో ఇంకా 10 hours కదా బ్యాలెన్స్, తర్వాత మాట్లాడుకుందాంలే. 10 hours కాదు, ఇప్పుడు చేసిన వెదవ పనికి ఇంకో 24 hours యాడ్ చేస్తున్నాను. ఎల్లుండి కనబడు. ముక్కుగా నా బతుకును బుగ్గుపాలు చేసావు కదరా ముక్కుగా.
పచ్చగా ఉన్న నా ప్రేమని పచ్చబొట్టు అని చెప్పి పురుగులు పట్టేలా చేసావు కదరా సచ్చినోడా. మామ సారీ రే. చెయ్యాల్సిందంతా చేసి సారీ చెప్తావేట్రా నిజ్జమ్మడ పోను నిజ్జమ్మడా. రానన్నా ఇట్రా. వద్దు మామ, నాది అసలే చిట్టి ప్రాణం. నీది చిట్టి ప్రాణం కాదురా చచ్చినోడా, చిచ్చి పెట్టే ప్రాణం. ఉండరా నీ పని చెప్తాను. నిన్ను ఎలా కాదురా. ఒరే ముక్కు, నీ షార్ట్ ఫిల్మ్ ఎంత దాకా వచ్చిందిరా? ఆల్మోస్ట్ అయిపోయింది అంకుల్. ఇంకా కొన్ని సీన్స్ బ్యాలెన్స్ ఉన్నాయి అంతే. మరి అవి ఎప్పుడు తెస్తావు? నెక్స్ట్ మీకు దొరికిపోయినప్పుడు. అదే అంకుల్, మీకు ఖాళీ దొరికినప్పుడు. అయితే రేపటిలో ఫినిష్ చేద్దాం రా. మీరు ఎలాగంటే అలాగ అంకుల్. సరేరా ముక్కు, వస్తా. నాకు మామ, మీ నాన్న ఏదో ప్లాన్ వేసేస్తున్నట్టు నాకు డౌట్ కొడుతుందిరా. చూడు, ఫోన్ మాట్లాడడానికి సీక్రెట్ గా లోపలికి వెళ్ళిపోతున్నాడు. పదమావా, 2 చెవులేద్దాం. ఆలు ఊళ్ళు అంటే మాకేమర్థం అవుద్ది? నోరిట్ మాట్లాడండి. పాపం రంగారావు ఫీల్ అయినట్టున్నాడు. ఏం లేదు రంగారావు, పోయిన వారమే ఊరు వచ్చేద్దాం టికెట్లు బుక్ చేస్తే మా వాళ్ళు దొంగ నాటకాలు ఆడి ప్రయాణం క్యాన్సిల్ చేపించారు. అందుకే ఈసారి సీక్రెట్ గా నీచా టికెట్లు బుక్ చేపిస్తున్నాను. రేపు సాయంత్రం 5 గంటలకి రాజమండ్రి టు హైదరాబాద్ 5 టికెట్లు బుక్ అయిపోయినట్టే కదా. అమ్మయ్యా, ఆల్రెడీ లగేజ్ అంతా సర్ది సటక మీద పెట్టేశాను. బయలుదేరుతున్నాను కరెక్ట్ గా గంట ముందు చెప్తాను అందరికి. ఇంకేదో ప్లాన్లు వేసి ఆపే అవకాశం ఉండదు. సరే అయితే నేను వచ్చా కలుస్తాను, ఉంటా. మామా, మీ నాన్న జులై సినిమాలో సోను సూదిలాగా తెలివైన ప్లాన్ వేసాడు రా. అవును మావా. పోనీ ప్లాన్ అలాగే ముందే లీక్ అయింది కాబట్టి ఏదో చేసి మళ్ళీ ఆపేద్దామా? ఇంకెన్ని రోజులని ఆపుతాం మావా? ఏదో రోజైతే వెళ్లాల్సిందేగా. నా బాధ అంతా దాని గురించి కాదు. మీను ఏమో 36 గంటలు మాట్లాడడానికి వచ్చింది. గట్టి కొడితే మనకి ఇంకా 20 గంటలు కూడా లేదు. వీలైనంత త్వరగా మీనుని కలిసి మాట్లాడి మా మధ్య ఉన్న మిస్అండర్స్టాండింగ్స్ అని క్లియర్ చేసుకోవాలరా. ఓకే మామా, కొంతసేపట్లో అందరూ పడుకుని పోతారు కదా, అప్పుడు సీక్రెట్ కి వెళ్ళి మాట్లాడదాం. A few minutes later. మామా, అందరూ పడుకుని పోయారా? నేను మీను లేపేనా? అలా డైరెక్ట్ గా లేపేస్తే నేను లేపేస్తారు. కరెక్టే మావా, సీక్రెట్ గా లేపాలి. ఇప్పుడు ఏం చేద్దాం? మీను రూమ్ కిటికీ ఏ సైడ్ ఉందిరా? కరెక్ట్ గా గేదెల షెట్ ఆపోజిట్ లో ఉంది మావా. అయితే హనుమాన్ జంక్షన్ సినిమాలో లాగా గేదె గెటప్ వేసుకుని వెళ్ళి మాట్లాడదామా? ఇప్పటికప్పుడు గెటప్ ఎక్కడి నుంచి వస్తుంది మావా? అయితే గెటప్ లేకుండానే మేనేజ్ చేద్దాం మావా. అమ్మా, భలే అరుస్తున్నా మావా. ఇంతకు ముందు ఏమైనా ప్రాక్టీస్ ఉందా? నువ్వు ముయ్యరా, తొత్తు అంటావు. అమ్మా, ఆకలేస్తుంది. అమ్మా, ఏదోటి పట్టండి. ఏదోటండి మావా, ఏ లడ్డూలు అరిసెలో తెమ్మను. సరిపోతాయా? జంతువులు పూతరేకలు కూడా కావాలా? లే, నేను అరవలేను అనుకుంటున్నావా? అమ్మే, లడ్డూలు అరిసెలు జంతువులు పూతరేకలు కావాలి. మామా, బాగా అరిసేనా? ఒరే, నన్ను పట్టించేద్దామని ప్లాన్ వేసుకుని వచ్చావు కదరా. ఛీ, కాదు మామా. దయచేసి మూసుకొని ఉండు. నా మిమిక్రీ లేవో నేను చేసుకుంటా. అమ్మో, ఇప్పుడు మేతట్టపోతే రేపు పాలు ఇవ్వలేను. మామా, నువ్వు పాలు కూడా ఇస్తావా? ఒరే, నీకు వద్దన్నానురా బాబు, ప్లీజ్ రా, నన్ను వదిలేరా. అమ్మో, ఇక్కడ ఒక గేదె ఆకలితో చచ్చిపోతుంటే పట్టించుకోరా. అబ్బా, ఈయన సాయంత్రం గేదెకి మేత లేదనుకుంటా. పాపం ఆకలేసి అరుస్తుంది. వస్తున్నాను. మామా, మీ అమ్మమ్మ వస్తున్నట్టుందిరా. అమ్మమ్మ, నువ్వు వద్దు, మీనుని పంపు. సరే. ఏవే మీను, నువ్వంట వెళ్ళవే, గేదె మేత కోసం పిలుస్తుంది. మీరేం చేస్తున్నారు ఇక్కడ? మేత కోసం వెయిట్ చేస్తున్నాం నేను. అయినా నువ్వేంటి ఖాళీ చేతులతో వచ్చావు? ఇందాకే కదా ఒక దూడ లడ్డూలు అరిసెలు పూతరేకులు జంతికలు అడిగింది, తీసుకురాలేదే? ఓ, ఇదంతా మీ ప్లానా? నాకు ముందే డౌట్ వచ్చింది గేదె నన్ను పిలవడం ఏంటని. మీను గేదెలా పిలిచింది నేనే అనుకున్నాను. అయినా ఈ టైంలో ఏంటి మీ న్యూసెన్స్? న్యూసెన్స్ కాదు మీను, నీకో న్యూస్ చెప్పాలి. ఈసారి ఏ అబద్ధమో? అబద్ధం కాదు మీను, ఇట్స్ ఏ సీరియస్ మ్యాటర్. రేపు సాయంత్రం 5 గంటలకి మేము ఊరు వెళ్ళిపోతున్నాం. ఓ, అలా చెప్తే నేను నీతో మాట్లాడేస్తాను అనుకుంటున్నావా? అయ్యో మీను, నువ్వు మాట్లాడతావని నేనేం చెప్పట్లేదు. నిజంగానే రేపు సాయంత్రం 5 గంటలకి మేము ఊరు వెళ్ళిపోతున్నాం. మరి అత్తయ్య మావయ్య ఈ మ్యాటర్ ఏం చెప్పలేదే? ఇంకా ఈ మ్యాటర్ ఎవ్వరికీ తెలీదు. మా నాన్న సీక్రెట్ గా వేసిన ప్లాన్ ఇది. బావా, ఇంకా నీ అబద్ధాలు వినే ఓపిక నాకు లేదు. నిద్ర వస్తుంది, వెళ్ళి పడుకుంటా. ఇది అబద్ధం కాదు మీను, నమ్మవా నన్ను? ఎలా నమ్మమంటావు బావా? నీకు అబద్ధాలు ఆడడం కొత్త ఏం కాదుగా.
మీను నేను ఒక్కసారి అబద్ధం ఆడాను నేను ఇంప్రెస్ చేయడం కోసం. ఆల్రెడీ నేను ఇంప్రెస్ అయిపోయిన తర్వాత మళ్ళీ నన్ను ఇంప్రెస్ చేయడం ఎందుకు బావా? అబద్ధం నా కోసం ఆడటం వేరు, నాతోనే ఆడటం వేరు. మీను నీకు నేను చెప్పిన అబద్ధాలే కనిపిస్తున్నాయి కానీ నీకోసం నేను పడ్డ పాటలు కష్టాలు ఏం కనపట్లేదా? ఏం కష్టపడ్డావు బావా? ఆ రోజు నిన్నేదో అన్నారనే కదా జాతరలో వాళ్ళందరినీ కొట్టింది. నీతో ఉండాలనే కదా వెళ్ళాల్సిన ప్రయాణాన్ని కూడా ప్లాన్ వేసి ఆపేసింది. నీకు స్పెషల్ మూమెంట్ అవ్వాలనేగా పూలతో డెకరేషన్ చేసి ప్రపోజ్ చేసింది. నిన్ను కలవాలనేగా పొలంకెళ్ళి పనులన్నీ చేసింది. నిన్ను చూడాలనే కదా మీ ఊరొచ్చి వీధులన్నీ పిచ్చోళ్ళ తిరిగింది. ఇప్పుడు కూడా నీతో మాట్లాడటానికే కదా ఇలా గౌడి గేదెలు అరుస్తూ అర్ధరాత్రి ఇక్కడ నిలబడింది. అమ్మ నాన్న అమ్మమ్మ తాతయ్య వాళ్ళు వీళ్ళు ఎప్పుడు ఎవరికి దొరికిపోతామో తెలీదు, ఎవరు ఎలా రియాక్ట్ అవుతారో తెలీదు. వీళ్ళందరినీ మేనేజ్ చేస్తూ ప్లాన్ల మీద ప్లాన్లు వేస్తూ హార్ట్ ప్యాంట్ పాకెట్లో పెట్టుకుని తిరుగుతున్నాను. ఏం కష్టాలు కాదు. ఓ అవును బావా, కష్టాలే. నువ్వు నన్ను ఇష్టపడుతున్నావు అనుకున్నాను కానీ ఇంత కష్టపడుతున్నావు అని అనుకోలేదు బావా. ఇవన్నీ నా మీద ప్రేమతో చేసావు అనుకున్నాను కానీ నన్ను భరిస్తూ చేసావని ఇప్పుడే అర్థమైంది. చేసిన అన్ని లెక్క పెట్టుకుంటూ వెళ్ళడానికి ఇదేం వ్యాపారం కాదు బావా, ప్రేమ. చెప్తే అర్థం కదా నీకు? నేనేం మాట్లాడుతున్నాను నువ్వేమంటున్నావు? అయినా అర్థం చేసుకుంటే అమ్మాయిలు ఎందుకు అవుతారులే. నువ్వు మాట్లాడకపోయినా మొక్కం తిప్పుకున్నా నీ వెనకాల కుక్క పిల్ల తిరుగుతున్నాను చూడు, అది నేను చేసిన బుత్తకు పని. నువ్వు ఐ లవ్ యూ చెప్పగానే వెంటనే ఒప్పేసుకున్నాను కదా, అందుకే నీకు అలసైపోయాను బావా. ఇప్పటి వరకు నా మీద ఎవరూ ఇలా అరవలేదు. నీ నిజస్వరూపం తొందరగానే బయట పెట్టినందుకు చాలా థ్యాంక్స్. మన ఇద్దరికి ఎందుకో సెట్ అవ్వదనిపిస్తుంది బావా, నేను వెళ్తాను. నువ్వు బావా అన్నప్పుడల్లా మురిసిపోయేవాడిని కానీ దాని అర్థం ఇప్పుడు నాకు తెలిసింది, బాధ పెట్టి వదిలేయడం అని. మరీ అంత డ్రామాటిక్గా మాట్లాడకు బావా, నీకు అస్సలు సూట్ అవ్వదు. గుడ్ నైట్. సారీ, బాయ్. మామ నువ్వు కూడా ఏంట్రా? ప్రేమ బాగుంటుంది అనుకుంటాం మావా, కానీ అందులోనే బాధ కూడా ఉంటుంది. నువ్వు చెప్పేది నిజమే, లవ్ ఈజ్ పెయిన్. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ఫన్మోజీని నాన్నగారు ఇక్కడ కూడా మీ డామినేషనేనా? కనీసం సబ్స్క్రైబ్ నోట్ అయినా నన్ను చెప్పనీయండి. చదువు సగ్గా రాదు కానీ సబ్స్క్రైబ్ నోట్ చెప్తున్నాడు. సబ్స్క్రైబ్ నోట్ సరేలే చెప్పాడు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ఫన్మోజీని లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి. అలాగే కింద ఉన్న గంటను కొట్టడం మాత్రం మర్చిపోకండి. అబ్బా నాన్నగారు గంటను కొట్టమన్నానండి, నన్ను కాదు.